క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 చాలా క్యూరియస్ ని క్రియేట్ చేస్తుందని చెప్పాలి. మళ్ళీ వీకెండ్ వచ్చేసింది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఒక ఇంటెన్స్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. కామనర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరి ఫ్యాన్ బేస్ అయితే వాళ్ళు చాలా బాగా క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అండ్ బిగ్ బాస్ రివ్యూకి వెళ్లే ముందు ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. కామనర్స్గా వచ్చిన వాళ్ళు చాలామంది, కొంతమంది పాజిటివ్ కమెంట్స్ తీసుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే నెగిటివ్ కమెంట్స్ తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ కామనర్స్ సెలబ్రిటీస్ అనే విభేదం లేకుండా ఆలోచించి చూస్తే టెనెంట్స్ అలాగే ఓనర్స్ అని చెప్పారు బిగ్ బాస్ హౌస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాస్క్ వీళ్ళు టెనెంట్స్గా వచ్చినా కూడా ఓనర్గా అవ్వాలి. అంటే క్వాలిఫికేషన్స్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, టాస్కుల్లో ఆట తీరు కావచ్చు, వీటన్నిటినీ బేస్ చేసుకుని టెనెంట్స్ కాస్త ఓనర్గా మారుతున్నారు. బట్ ఈ వారం చూస్తే టెనెంట్గా వచ్చి ఓనర్ అయిపోయాడు రాము రాథోడ్. సో చాలామంది ఏంటంటే రాము రాథోడ్ని లైక్ చేస్తున్నారు. ఒక పర్టికులర్గా ఒక ఫ్యాన్ బేస్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరైతే షో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా రాము రాథోడ్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఓనర్ అయిపోయాడు. ఫస్ట్ వీక్లో ఏంటంటే చాలామంది హార్ట్స్ని తీసుకున్నాడు. సెకండ్ వీక్లో తన బిహేవియర్, హంబుల్నెస్ చాలామందికి నచ్చింది. ఇప్పుడైతే ఓనర్గా సెటిల్ అయిపోయాడు రాము రాథోడ్. చాలామంది కూడా ఓట్స్ ఎక్కువగా వేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారని బయట కూడా చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓనర్స్లో మాట్లాడుకునే పర్సన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది కొంతమంది వ్యక్తుల గురించి. అండ్ మెయిన్గా ఈ వారం టాస్కులు చూస్తే ఓనర్స్కి కావచ్చు, టెనెంట్స్ కావచ్చు, టాస్కుల్లో చాలా గొడవలు జరిగినాయి. ఇప్పటి వరకు కలిసిన టెనెంట్స్ వాళ్ళు ఒక్కసారిగా ఎనిమీస్ అయిపోయారు. ఎస్పెషలీ రీతు చౌదరి ఆట చూసిన చాలామంది కూడా కొంత బ్యాడ్గా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇమాన్యుయల్ కావచ్చు, రీతు చౌదరి వాళ్ళ బాండింగ్ అందరికీ తెలుసు. వాళ్ళ కామెడీ పంచెస్ కావచ్చు, ఏదైనా టీస్ చేసే విధానం అందరికీ బాగా నచ్చుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రోమో రిలీజ్ అయిందో, ఈ వార్ జరుగుతున్నటువంటి ప్రోమో, అప్పుడు ఇమాన్యుయల్ ఎప్పుడైతే బాధపడ్డాడో ఒకసారిగా ఇటు ఇమ్ము ఫ్యాన్స్ కావచ్చు, రితు ఫ్యాన్స్ కావచ్చు, ఒక రకంగా వారే జరుగుతోంది. గేమ్ అనేది ఫ్రెండ్లీ నేచర్గా ఎక్కడా లేదు, గ్రూప్గా అనే ఒక సెటిల్మెంట్గా లేదు అనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ ఎప్పుడైతే ఏడ్చాడో రితు గురించి, ఆ ఫ్రెండ్షిప్ బాండ్ కట్ అయిపోయింది అన్న ఎమోషన్ షేర్ చేశాడో, అప్పుడైతే ఒక్కసారిగా రితు చౌదరి మీద కమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కేవలం పవన్ని గెలిపించడం కోసమే రితు చౌదరి ఇలా చేసిందా అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో 2 వీక్స్ చాలా పాజిటివ్గా ఉంది. బట్ ఈ వీక్ తర్వాత రితు చౌదరికి ఎలాంటి కమెంట్స్ వస్తాయనేది నాకు సార్ వస్తాయి కానీ మనం ఏమీ చెప్పలేము. ఎందుకంటే ఆ జడ్జిమెంట్ తర్వాత కూడా చాలా వరకు ఆ పర్సెప్షన్స్ మారిపోతూ ఉంటాయి. అండ్ ఇమాన్యుయల్ ఏంటంటే ఎప్పుడు చూసినా అందరినీ నవ్విస్తూ ఉంటాడు, టాస్కులతో కావచ్చు, వాటెవర్ ఏదైనా కూడా. కానీ ఈ 2 వారాల తర్వాత ఈ వారం ఆ టాస్క్ ఆడిన తర్వాత తన ఎమోషన్ని చూస్తే తనలో ఒక డిఫరెంట్ షేడ్ అయితే చూసామని చెప్పొచ్చు. అండ్ సాటర్డే సండే ఎపిసోడ్స్లో ఏం మాట్లాడతాడో, ఏం రివీల్ చేస్తాడో, ఇంకా ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటుందా రితు చౌదరితో, ఏమైనా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తాడనేది మాత్రం తెలుసుకోవాలంటే సాటర్డే సండే ఎపిసోడ్ అయితే చూడాల్సిందే. అండ్ తర్వాత కామనర్స్ సీజన్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఏంటంటే కామనర్స్ గురించే కమెంట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూడండి, ప్రతి ఒక్కరు పబ్లిక్ డొమైన్లో వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈవెన్ సాటర్డే సండే నాగ్ సార్ వస్తారు. నాగ్ సార్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా నుంచుని బాయ్ చెప్తారు, హాయిస్ చెప్తూ ఉంటారు. బట్ కొన్ని వీడియోస్ చూస్తే ఈ వీకెండ్లో కొన్ని ట్రోల్స్ చేశారు కామనర్స్ గురించి. వీళ్ళకి అసలు రెస్పెక్ట్ తెలియదు, ప్రొఫెషనల్గా లేరు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నారన్న కమెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే సెలబ్రిటీలు ఎవరైనా కూడా నాగ్ సార్ వస్తే లేచి నుంచుంటున్నారు, ఆయన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు. ఆ రెస్పెక్ట్ కూడా కామనర్స్ నుంచి రావట్లేదు అన్న మాటలు మనం సోషల్ మీడియాలో చాలా కమెంట్స్ రూపంలో చూస్తూ ఉన్నాం. సో కొంతవరకు అయితే సెలబ్రిటీల మీద ప్రేమ పెరిగింది, కామనర్స్ మీద చాలా కాంట్రవర్సీలు వస్తున్నాయి కాబట్టి నెగిటివ్ కమెంట్స్ అనేవి చూస్తూ ఉన్నాము. బట్ ఈ వీకెండ్లో ఏం ట్రోల్ చేస్తారో తెలియదు. సాటర్డే సండే వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఎందుకంటే ఎస్పెషల్లీ కామనర్స్ అలా కూర్చున్నటువంటి సిట్టింగ్ పోస్ట్లో ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ అయితే వైరల్ చేశారు మీమ్ పేజ్లో. వీళ్ళకి కనీసం బిహేవియర్ కూడా లేదు అని వైరల్ చేయడం జరిగింది. సో ఈ వారం ఏం వైరల్ చేస్తారో తెలియదు, మీమ్ పేజ్ని ఫాలో అవుతూ తెలుస్తుంది.
తనూజ. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంటే తన ఇన్నోసెన్స్ కావచ్చు, తను చైల్డ్గా బిహేవ్ చేసే విధానం కావచ్చు, దట్టు టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఒక చిరుత పులిలాగా తను ఆడే ఆట తీరు మాత్రం చాలా బాగా నచ్చుతుంది. బయట ఇప్పుడు నార్మల్గా కామన్ మెన్స్ని మీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఫేవరెట్ అంటే ముద్ద మందారం తనూజ అని చెప్పి అంటూ ఉన్నారు, పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు అందరూ కూడా. సో ఈ వారం టాస్క్లో మాత్రం తన పొటెన్షియాలిటీ ఏంటనేది బయట పెట్టింది తనూజ. మొత్తానికి ఇంకా ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు ఆవిడ ఈ టాస్క్ తర్వాత. బట్ కొంచెం ఇప్పటి వరకు రితు చౌదరి తనూజ బాగా మంచి ఫ్రెండ్షిప్ అయితే మనకి కనిపించింది. బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఆ ఫ్రెండ్షిప్ కనిపిస్తుందో లేదో తెలియదు. అండ్ తర్వాత బిగ్ బాస్ 9లో ఇప్పుడు ఈ వారంలో మాట్లాడుకోవాల్సిన ఒక పర్సన్ ఎవరంటే సుమన్ శెట్టి గారు. అసలు ఏమన్నా ఆడుతున్నారా? ఫస్ట్ వీక్ అంతా ఎక్కడ కనిపించారు, ఎక్కడ ఆడుతున్నారు, అసలు మీలో ఆటతీరు కనిపించట్లేదని నామినేట్ చేశారు. బట్ సెకండ్ వీక్ చూస్తే మాత్రం నార్మల్గా లేదు ఆయన ఆటతీరు. ఎక్కడ ఛాన్స్ వచ్చినా కూడా తన కామెడీ టైమింగ్ చూపిస్తున్నారు, తన ఇన్నోసెన్స్ చూపిస్తున్నారు, మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. సో మొత్తానికైతే సుమన్ గారి ఆట తీరైతే చాలా బాగుందని చెప్పాలి. బట్ ఇప్పటి వరకు కెప్టెన్గా ఉన్నటువంటి సంజన గారైతే తన వర్క్ ఏంటి, తను ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది నేను అలౌట్ చేయలేదు కదా అని వేరే వాళ్ళతో కొన్ని డిస్కషన్స్ అయితే వచ్చాయి. బట్ ఈ టాపిక్ సంబంధించి ఈ ఫ్లోర్ క్లీన్ చేసే విధానానికి సంబంధించి నాకు సార్ ఏం చెప్తారని తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా మనం వీకెండ్ ఎపిసోడ్ చూడాల్సిందే. దట్టు ఎమోషనల్గా చాలామంది సుమన్ శెట్టి గారికి కనెక్ట్ అవుతున్నారు. సో ఓటింగ్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు. సో ఈ వారం నాకు సార్ వచ్చి సుమన్ శెట్టి గారి ఆటతీరు ఏ విధంగా ఉండేదనేది ఆయన చెప్తేనే ఇంకా బాగుంటుంది. బట్ బిఫోర్కి ఇప్పటికీ ఆటతీరులో అయితే చాలా చేంజ్ అయితే కనిపించింది. అండ్ సెలబ్రిటీల సెక్షన్లో టెనెంట్స్గా వచ్చినటువంటి భరణి గారు, ఆయన ఆట తీరే మారిపోయింది. కొంచెం ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతున్నారు. అంటారు కదా హౌస్లో ఒక పెద్ద మనిషిని ఎలా ట్రీట్ చేస్తారో ఆ విధంగా బిఫోర్ ఎపిసోడ్లో ఏంటంటే బిఫోర్ సీజన్స్లో ఏంటంటే మనం శివాజీ గారిని చూసాము. బట్ ఈ సీజన్లో మాత్రం భరణి గారిని చూస్తున్నామని కమెంట్స్ చేస్తూ ఉన్నారు. కామనర్స్ కావచ్చు లేదంటే సెలబ్రిటీస్ కావచ్చు కొంచెం భరణి గారిని ఆ రేంజ్లో చూస్తున్నారు. ఫస్ట్ వారంలో ఏంటంటే ఎలిమినేషన్స్ ఉంటాయి, నామినేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ పాయింట్లు వాళ్ళు చెప్పాలి నామినేషన్ సెక్టార్లో. కాబట్టి భరణి గారికి చాలా వరకు రెండు సైడ్స్ కూడా కొన్ని పాయింట్లు చెప్పారు, నెగిటివ్ పాయింట్లు. బట్ ఈ వారం తర్వాత మాత్రం అందరూ కొంచెం ఫ్యామిలీ లాగా కలిసిపోయారు అనిపిస్తుంది. బట్ ఆయన ఆట తీరు ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మాత్రం సాటర్డే ఎపిసోడ్ చూడాల్సిందే. దట్టు ఓట్స్ విషయానికి వస్తే కూడా బాగానే ఓట్స్ పడుతున్నాయని కమెంట్ సెక్షన్లో పెడుతున్నారు. భరణి గారు మేము సపోర్ట్ చేస్తున్నాము, ఆయన ఆట తీరు చాలా చాలా బాగుంది, వెల్ మెచ్యూర్డ్గా ఉందని పాజిటివ్ కమెంట్స్ అయితే పెడుతున్నారు. చూద్దాం సాటర్డే సండే ఎపిసోడ్స్లో భరణి గారు ఆట తీరు గురించి నాకు సార్ ఏమంటారు ఏంటి అనేది. సో లాస్ట్ వీక్ అంతా సంజన గారి కెప్టెన్సీలో నడిచింది. ఆవిడ చక్కగా ఆవిడే దొంగతనాలు చేసింది, కనిపెట్టమంది, బాగానే అందరికీ వర్క్ అసైన్ చేసింది. ఇప్పుడైతే రీతు చౌదరి వల్ల పవన్కి కెప్టెన్సీ వచ్చిందని అంటూ ఉన్నారు టాస్క్ తర్వాత. సో ఈ వారం కెప్టెన్సీ పవన్ చేతిలో ఉంది కాబట్టి ఇటు కామనర్స్ని సెలబ్రిటీస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు, టాస్క్లు ఏ విధంగా ఇస్తాడని మాత్రం క్యూరియస్ చాలా ఉంది. ఎందుకంటే కొంచెం క్వైట్గా కనిపిస్తూ ఉంటాడు పవన్ మనకి. అలాంటి క్వైట్ మెంటాలిటీ ఏంటంటే కెప్టెన్సీలో చాలా అథారిటీగా ఉండాలి. ఆల్మోస్ట్ మనకి సంజన గారు ఒక 1 వీక్లోనే ఆమెలో ఉన్నటువంటి చాలా షేడ్స్ చూపించారు కెప్టెన్సీలో. ప్రతి ఒక్కరికి టాస్క్లు ఇచ్చారు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ వారం కెప్టెన్సీ ఏ విధంగా ఉంటుందనేది మనకు నెక్స్ట్ వీక్లోనే తెలుస్తుంది. సో పవన్ కెప్టెన్సీ తీరు, తన ఆట తీరు ఏ విధంగా ఉంది ఏంటనేది మనం నెక్స్ట్ వీక్లో తెలుసుకోవచ్చు. కామనర్స్లో ప్రియా ఎప్పుడైతే అగ్ని పరీక్ష అంటూ ఎంటర్ అయిందో తన క్యూట్ లుక్స్తో తన మాటలతో అందరినీ అయితే ఇంప్రెస్ చేసింది. ఫస్ట్ వీక్ ఓకే, బట్ ఈ వీక్లో ఏంటంటే కొంచెం చాలామంది నెగిటివ్గా కమెంట్స్ చేస్తూ ఉన్నారు ప్రియా ఆట తీరు కావచ్చు, ప్రియా మాట్లాడే విధానానికి. అంటే కామనర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5-6 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు అన్నప్పుడు తప్పకుండా ప్రియా ఉంటుంది, హౌస్లోకి వెళ్తుంది అని నమ్మిన వాళ్ళే ఇప్పుడు హౌస్లో ప్రియా వచ్చిన తర్వాత తన ఆట తీరు కొంత నెగిటివ్గానే కమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ సైన్స్ ఎలా వచ్చాయి ఏంటనేది మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో మెయిన్గా ఈ వారం ప్రియా ఆట తీరు గురించి ఏం చెప్తారు ఏంటనేది మనకి సాటర్డే ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ వారం మొదలైనప్పటి నుంచి కూడా మాస్క్ మెను గురించి అందరూ మాట్లాడుతున్నారు.
మాస్క్ మెన్ అసలు తినట్లేదు, ఎవరితో సరిగా మాట్లాడట్లేదు, మెయిన్గా గొడవకు వచ్చేస్తున్నారు, నామినేషన్స్లో చాలా హీట్ పుట్టిచ్చేస్తున్నారు అని అంటూ ఉన్నారు. బట్ ఏమో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అన్న మాట కూడా వినిపిస్తుంది. బట్ కొంత ఆట తీరు మారింది, మాట్లాడుతున్నారు. ఎవరైతే శత్రువులుగా చూశారో కొంచెం వాళ్ళని మిత్రులుగా చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇమాన్యుయల్తో మాట్లాడుతున్నారు, తనుజతో మాట్లాడారు, రీతు చౌదరి వచ్చి మాట్లాడారు. సో ఈ వారం మాస్క్ మెన్ ఆట తీరు ఏ విధంగా ఉందనేది మీ అందరికీ తెలుసు. సో జడ్జిమెంట్ మాత్రం తప్పకుండా మనం వీకెండ్ ఎపిసోడ్ చూడాల్సిందే. బట్ ఓటింగ్ సెక్షన్కి వస్తే ఈసారి మాస్క్ మెన్కి చాలా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటున్నారు. తన ఆట తీరు బాగా నచ్చింది అంటున్నారు ఆడియన్స్కి. లేదంటే కావాలనే క్యూరియస్ క్రియేట్ చేయడం కోసం మాస్క్ మెన్ తన ఆట తీరుని కొంచెం డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేశాడా, లేదంటే తన మనస్తత్వమే అలాగే ఉంటాడా ఏంటనేది మాత్రం తప్పకుండా మనం వీకెండ్ ఎపిసోడ్ చూడాల్సిందే. మొత్తానికి మాస్క్ మెన్కి అయితే కొంచెం పాజిటివ్గా కొంచెం నెగిటివ్గా అయితే కమెంట్స్ చేయడం జరుగుతోంది. ఈ వారం సాటర్డే సండే నాకు సార్ వచ్చిన తర్వాత తెలుస్తోంది మాస్క్ మెన్ ఆట తీరు ఏ విధంగా ఉంటుంది అనేది. కామనర్స్లో ఒక పర్సన్ గురించి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్. ఆర్మీ సోల్జర్ అని చెప్పేసి చాలామంది ఓట్లేసి మరి హౌస్ దాకా పంపించారు. అగ్ని పరీక్షలో చాలా టాస్క్లు బాగా ఆడాడు, మంచిగా కమెంట్స్ వచ్చాయని భావించారు. బట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడా కనిపించట్లేదు, ఈ లవ్ ట్రాక్లోనే కనిపిస్తున్నాడు అన్న కమెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈసారి పవన్ కళ్యాణ్కి పాజిటివ్ వైబ్ ఉంటుందా, నెగిటివ్ వైబ్ ఉంటుందా, నాకు సార్ ఏమంటారు, అసలు తన ఆట తీరు కనిపించిందా లేదా హౌస్లో అనేది మాత్రం తెలుసుకోవాలంటే ఈ వారం వెయిట్ చేయాల్సిందే. బట్ కొంతవరకు కూడా పబ్లిక్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ ఆట తీరు విషయంలో కొంచెం అసహనంగానే ఉన్నారు. కెమెరాస్కి ఎక్కడ కనిపించట్లేదు, దాని కంటెంట్ క్రియేట్ చేయట్లేదు అని చెప్తున్నారు. బట్ ఈ పాయింట్స్ అనేవి తనకి పాజిటివ్ అవుతాయా నెగిటివ్ అవుతాయా మనం షో ఎండ్ వరకు చూడాలి. కాబట్టి ఈ సాటర్డే సండే నాకు సార్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆట తీరు గురించి ఏం చెప్తారు అండ్ పబ్లిక్ చెప్పేటటువంటి జడ్జిమెంట్ బట్టే నాకు సార్ చెప్పే సజెషన్స్ ఉంటాయి. కాబట్టి సో పవన్ కళ్యాణ్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు మేబీ నెక్స్ట్ వీక్కి హౌస్లో ఉంటే, ఒకవేళ హౌస్లో ఉంటే తన ఆట తీరు చేంజ్ చేసుకోవచ్చేమో. చూద్దాం ఏమవుతుంది ఏంటనేది.